ఆదివాసీలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా బిగ్ టీవీ ఆదిలాబాద్లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది. చిచ్చుదారి సహా చుట్టుపక్కల గ్రామ ప్రజల నుంచి మెడికల్ క్యాంప్కు మంచి స్పందన వస్తోంది. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంపుకు అపూర్వ స్పందన కనిపిస్తుంది. ఈరోజు ఆదిలాబాద్ రూరల్ మండలం మారుమూల ప్రాంతమైనటువంటి గిరిజన గ్రామం ఏదైతే ఉందో చిద్దరి గ్రామంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా మెడికల్ క్యాంపుకు మంచి స్పందన వస్తుంది. బిగ్ టీవీతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి అత్రం సుగ్నా సహాయ సహకారంతో ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం, ఏదైతే మెగా మెడికల్ క్యాంప్ దగ్గర ఉన్నాం, ఉదయం నుంచి కూడా ఎవరైతే పేషెంట్లంతా కూడా ఏదైతే మారుమూర గ్రామాలు ఏవైతే ఉన్నాయో గూడెల నుంచి పేషెంట్లంతా కూడా వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బిగ్ టీవీ అదేవిధంగా అత్రం సుగ్నా నిర్వహిస్తున్నటువంటి మెగా మెడికల్ క్యాంప్కు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న మారుమూల అటువంటి గూడెల వాసులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అత్రం సుగ్నా గారు ఉన్నారు. ఒకసారి వారిని మాట్లాడిద్దాం. చెప్పండి మేడం, ఏదైతే మారుమూల గ్రామం ఏదైందో చిద్దరి గ్రామంలో ఈరోజు మనకు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం పట్ల ఏం చెప్పబోతున్నారు? ఎట్లా ఉంది మేడం క్యాంపు? చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ టీవీ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మారుమూల ప్రాంతంలో వైద్యం అందినటువంటి విలేజ్లలో, రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామాలలో మరి ఈరోజు బిగ్ టీవీ వారు మరి ప్రత్యేకంగా మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. నిజంగానే చిద్దరి ఆదిలాబాద్ రూరల్ ఇది చిద్దరి విలేజ్. ఈ విలేజ్కి దాదాపుగా మాకు రాయ్ సెంటర్ ఉంటుంది. రాయ్ సెంటర్ 20 విలేజెస్ వాళ్ళు ఇక్కడికి రావడం అనేది జరిగింది. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా నిజంగానే మేము రిమ్స్కో ఇంకెక్కడికన్నా వెళ్తే ఇంకా భయంగా వెళ్ళే వాళ్ళం, మా దగ్గరికే వైద్యం వచ్చింది అనేసి చాలా ఆనందంగా వ్యక్తం చేయడం అనేది జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అదే కాదు, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా తీసుకోవాలనేసి మెగా బిగ్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే సిటీలోనో ఇంకెక్కడో అయితే చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, ఎలాగో వెళ్ళగలుగుతారు. కానీ మారుమూల ప్రాంతం నుంచి ఆటోలు కూడా వెళ్ళినటువంటి విలేజెస్ ఇవన్నీ కూడా ఇలాంటి విలేజెస్ నుంచి సిటీకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అదే అబ్బా మేము ఉన్న కాడికే వైద్యం వచ్చింది అనేసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు 20 విలేజెస్ వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం, మా రాయ్ సెంటర్ పెద్ద, మా చిద్దరి విలేజ్ పటేలు వీళ్ళందరూ కూడా సహకరించడం అనేది జరిగింది. మాకు మారుమూర ప్రాంతంలో ఏదైతే మీరు క్యాంపులో పాల్గొన్నారు, సో క్యాంపులో మీరు స్పెషల్గా రిస్క్ తీసుకొని డాక్టర్ల వైద్యాన్ని ఇక్కడ తీసుకెత్తడం జరుగుతుంది. ఎట్లాంటి డాక్టర్లు వచ్చారు, ఎలాంటి సమస్యలతో ఇక్కడ వారు ఉన్నారు, ఏం సమస్యలు చెప్పండి? ఆర్తో, జనరల్ మెడిసిన్ అండ్ ఎంబీబీఎస్ డాక్టర్లు చాలామంది, పీజీ డాక్టర్స్ 4-5 మెంబర్స్ పీజీ డాక్టర్స్ కూడా రావడం జరిగింది. మొత్తం 11 మంది డాక్టర్లు ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, మెడిసిన్ ఉంది, 20 రకాల టెస్టులు కూడా చేయడానికి అన్నీ కూడా తీసుకొని రావడం అనేది జరిగింది. ఇన్ని టెస్టులు హాస్పిటల్కి పోయినా కానీ ఇన్ని టెస్టులు జరిగాయండి. ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇన్ని టెస్టులు అన్నీ కూడా ఇక్కడ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడికి మారుమూల గ్రామంలో అది ఇంకా ఇన్ని టెస్టులు అవన్నీ కూడా కిట్ అన్ని మోసుకొని వచ్చి డాక్టర్లు ప్రత్యేకంగా ఆదివాసీ విలేజెస్ అన్నీ కూడా ఆదివాసులు, అదే ఎస్సీలు అండ్ లంబాడ కమ్యూనిటీ ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ ఏరియాస్లలో అక్కడ అంత పెద్ద కిట్టును కూడా మోసుకొని వచ్చి డాక్టర్లు కూడా శ్రమ అనుకోకుండా ఆదివాసులకు కదా మేము ట్రీట్మెంట్ చేయడం అని వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా, హైదరాబాద్ నుంచి కూడా ఒక 3 డాక్టర్స్ కూడా రావడం జరిగింది. ఆదిలాబాద్ రిమ్స్ నుంచి కూడా మీ యొక్క సహాయ సహకారంతో ఈ క్యాంపు ఏర్పాటు చేయడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఆరోగ్యానికి మించింది ఇంకేం లేదు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో ఆదివాసీ గుడల్లో ముఖ్యంగా ఎట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారు, వాళ్ళకి ఏం భరోసా ఇవ్వబోతున్నారు, ఎట్లా ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తున్నారు? ముఖ్యంగా ఆదివాసీ గ్రామాలకు ఎక్కువ ఎనీమియా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు పౌష్టికాహారం సరిగా లేక చాలామందికి అనీమియా ప్రాబ్లమే ఉంటుంది. వాళ్ళకు భరోసా అనేది మీకు స్పెషల్గా రిమ్స్లో కూడా ఒక ప్రత్యేకమైన ట్రైబల్కి ఒక సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ ఆల్ గోండి భాష, లంబాడి భాష కానీ కోలాం భాష అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎవరైతే వాళ్ళకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గర సంప్రదించి అక్కడ నంబర్ కూడా ఉంటుంది. వాళ్ళందరికీ ఉచితంగా మేము ఫ్రీగా బ్లడ్ సప్లై చేయడం కానీ అనేక విధమైన ఏదైతే వాళ్ళకి లైజనింగ్ ఆఫీసర్ పెట్టాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
జిల్లా ఉందో ఆదిలాబాద్ రూరల్ మండలమైనటువంటి చిచ్దారి గ్రామంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంపుకు భారీ స్పందన వచ్చింది. ఉదయం నుంచి కూడా పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఉన్న పేషెంట్లంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో బిగ్ టీవీతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి అత్రం సుగ్న సహాయ సహకారంతో ఈ క్యాంపు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇక్కడున్న స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్యాంపులు మరిన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడున్న స్థానికులు అదేవిధంగా ఉమ్మడి జిల్లా ప్రజలు బిగ్ టీవీ మరిన్ని క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కెమెరామెన్